హలో అండి, అందరికీ నమస్కారం. కన్యా రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. కన్యా రాశి వాళ్ళు ఇంతకు ముందు నెలతో పోలిస్తే ఈ నెల చాలా బాగుంటుంది. ఇన్ని నెలల నుండి పడుతున్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. ఈ నెలలో మీకు పట్టిందల్లా బంగారం లాగా ఉంటుంది. కన్యా రాశి వాళ్ళకి ఇంతకు ముందులాగా కాకుండా ఇంకా బాగా కలిసి రావాలని, అనుకున్న పనులు సక్సెస్ అవ్వాలని భగవంతుణ్ణి నేను కోరుకుంటున్నాను. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒక చిన్న లైక్ కొట్టండి ఈ వీడియోకి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. చాలామందికి వాళ్ళ నక్షత్రం ఏంటో తెలుస్తూనే ఉంటుంది. కానీ ఆ నక్షత్రం రిలేటెడ్ ఏ రాశో తెలియని వాళ్ళకి మనం ఇప్పుడు చెప్తున్నాం. కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. కన్యా రాశి రెండవ అతిపెద్ద నక్షత్ర సముద్రం. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల కింద జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందకి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఇక కన్యా రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ఈ నెల చివరి 15 రోజులతో పోలిస్తే మొదటి 15 రోజులు మీకు చాలా బాగుంటుంది. ఇక మీరు చేసే వృత్తి ఎలా ఉంటుందో మార్చి నెలలో మనం చూద్దాం. పనిపరంగా ఈ నెల మొదటి 15 రోజులు చెప్పినట్లే మొదటి 15 రోజులు బాగుంటుంది చివరి 15 రోజుల కంటే. మీరు ఈ ఫిబ్రవరి నెలలో పెండింగ్లో పడిన పనులన్నీ మార్చి నెలలో పూర్తి చేస్తారు. మరియు మీ తోటి పనిచేసే ఉద్యోగులు మీకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటారు. ఈ నెల చివరి 15 రోజులు మీరు అనుకున్న పనులన్నీ కొంచెం నిదానంగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మీకు చివరి 15 రోజుల్లో పని ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మొదటి 15 రోజుల్లో మీ తోటి ఉద్యోగుల హెల్ప్ ఉంటుంది. కానీ చివరి 15 రోజుల్లో మీ తోటి ఉద్యోగుల హెల్ప్ సరిగా ఉండకపోవచ్చు. కాబట్టి శ్రమించి మీరే చివరి 15 రోజుల్లో మీ టాస్క్ అనేవి పూర్తి చేయాల్సి వస్తుంది. కష్టపడి పని చేయడానికి ప్రయత్నించండి మరియు ఎవరిపై ఆధారపడవద్దు. ఎందుకంటే సరైన మద్దతు అనేది మీకు చివరి 15 రోజుల్లో ఉండదు. తగినంత ప్రయాణం కూడా ఉంటుంది. అంటే ఈ చివరి 15 రోజుల్లో మీరు ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. ప్రయాణాలు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు దక్షిణ దిశగా ప్రయాణం చేయటం ద్వారా కొంత అనుకూలంగా ఉంటుంది. మీ గురించి లేదా మీ పని గురించి కొన్ని పుకార్లు అయితే వస్తాయి. ఈ నెల రెండవ సగంలో కొంత ఆందోళన కూడా కలిగిస్తాయి. ఆ పుకార్ల వల్ల పలు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇక కన్యా రాశి వారికి మార్చి నెలలో ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఆరోగ్యపరంగా ఈ నెల బాగానే ఉంటుంది. మీరు ఆరోగ్య సమస్యల నుండి మెరుగైన రికవరీ కలిగి ఉంటారు. చెప్పాను కదా మొదట్లోనే, ఫిబ్రవరి నెలతో పోల్చుకుంటే మార్చి నెలలో మీకు చాలా బాగుంటుందని. అదే ఇది ఆరోగ్యపరంగా మీకు చాలా బాగుంటుంది ఫిబ్రవరి నెలతో పోలిస్తే. మరియు ఇంతకుముందు జీర్ణ వ్యవస్థతో ఇబ్బంది పడిన వాళ్ళు ఈ మార్చి నెలలో అవి తగ్గుముఖం పడతాయి. ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చి నెలలో మీకు డైజెషన్ అంటే జీర్ణ వ్యవస్థలో బాగా ఉంటుంది. కాబట్టి మీరు అనుకున్న ఆహారం, మీకు ఇష్టమైన ఆహారాన్ని ఈ మార్చి నెలలో తినవచ్చు. ఈ నెల రెండవ భాగం అంటే చివరి 15 రోజులు మీరు గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు అనేవి తలెత్తవచ్చు. చివరి 15 రోజులు అంటే కన్యా రాశి వారికి మొదటి 15 రోజులు అనుకూలించినంతగా చివరి 15 రోజులు అనేవి అనుకూలించట్లేదు. ఇక మార్చి నెలలో కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక స్థితి ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఆర్థికంగా ఈ నెల బాగుంటుంది. ఎందుకంటే మీ ఆదాయాలు పెరుగుతాయి మార్చి నెలలో ఫిబ్రవరి నెలతో పోలిస్తే. మీరు పెట్టుబడుల కోసం ప్లాన్ చేస్తుంటే మీరు ఈ నెల మొదటి 2 వారాల్లో చేయొచ్చు. చివరి 15 రోజుల్లో మీకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మొదటి 15 రోజుల్లో మీరు చేసుకోవచ్చు. ఈ నెల రెండవ సగంలో ఊహించని విధంగా ఖర్చులు పెరుగుతాయి. మీరు ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆన్లైన్లో, ఎందుకంటే మీరు మోసపోవచ్చు. లేదా ఈ నెల రెండవ సగం అంటే చివరి 15 రోజుల్లో తప్పు లేదా చౌకైన ఉత్పత్తిని పొందవచ్చు. ఇక కుటుంబ పరంగా
కన్యా రాశి వాళ్ళకి మార్చి నెలలో ఎలా ఉంటుందో మనం చూద్దాం. కుటుంబ జీవితం బాగుంటుంది. మీ జీవిత భాగస్వామికి మంచి ఆదాయం లేక కొంత ఆర్థిక లాభాలు ఉంటాయి. ఈ నెలలో మీ కుటుంబానికి శుభ సందర్భం ఉంటుంది. మంచి శుభవార్తలు అయితే వింటారు. మీరు ఈ నెల రెండవ సగంలో మీ కుటుంబ సభ్యులతో చిన్న ప్రయాణాలు కూడా చేస్తారు. ప్రయాణించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రయాణాల్లో విలువైన వస్తువును కోల్పోయే అవకాశం ఉంటుంది. సో ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అయితే వహించాలి. ఇక కన్యా రాశి వారికి మార్చి నెలలో వ్యాపారం పరంగా ఎలా ఉంటుందో మనం చూద్దాం. వ్యాపారంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితం ఉంటుంది. ఆర్థికంగా ఇది బాగుంటుంది, కానీ మీరు ఆశించిన ఫలితాన్ని సాధించడానికి కష్టపడి పని చేయాల్సి వస్తుంది. మొదటి 15 రోజులు మీరు ఆర్థికంగా వృద్ధి మరియు కొత్త కాంట్రాక్టర్లను చూడవచ్చు, మరియు చివరి 15 రోజులు వ్యాపారపరంగా ఇది కొంచెం మందకిస్తుంది మరియు ఆర్థికంగా మీరు మీ వ్యాపారానికి సంబంధించిన కొంత ఖర్చును కలిగి ఉండవచ్చు. ఇక చివరిగా కన్యా రాశి వారికి విద్యార్థులకు మార్చి నెలలో ఎలా ఉంటుందో మనం చూద్దాం. విద్యార్థులకు మిశ్రమ ఫలితం ఉంటుంది, ఎందుకంటే ఈ నెల మొదటి 15 రోజులు సహాయకరంగా ఉంటుంది. మొదటి 15 రోజులు మీరు చదువు పరంగా చాలా బాగుంటుంది. ఇక చివరి 15 రోజుల్లో ఎక్కువ బద్ధకము లేదంటే కాన్సన్ట్రేషన్ కోల్పోవటం అలాంటివి అనేవి ఉంటాయి. విశ్రాంతి తీసుకోవడం లేదా మీ చదువులను వాయిదా వేయవద్దని సలహా మీకు, ఎందుకంటే ఇది మీకు పరీక్షలలో తక్కువ ఫలితాన్ని పొందడానికి దారితీస్తుంది. మీరు సోమరితనంగా బద్ధకంగా చదువుదాంలే తర్వాత చదువుదాంలే నైట్ అవుట్ చేద్దాంలే అని అనుకుంటే మీరు పరీక్షల్లో రాణించలేరు. ఎందుకంటే ఇది పరీక్షల కాలం కాబట్టి మీరు బద్ధకించకుండా చదువుకోవడం చాలా మంచిది. ఓవరాల్గా కన్యా రాశి వాళ్ళకి మార్చి నెలలో చాలా బాగుంటుంది. ఆదాయం బాగుంటుంది. మీకు ఏమైనా కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటే టైంకి మీకు ఆదాయం అనేది అందుతుంది. ఎలాంటి ఇబ్బందులని ఆదాయం పరంగా మార్చి నెలలో మీకు ఉండవు. ఆరోగ్యం కూడా బాగా కలిసి ఉంటుంది మార్చి నెలలో కన్యా రాశి వాళ్ళకి. ఇక మార్చి నెలలో కన్యా రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు ఏంటంటే మార్చి 2, మార్చ్ 8, మార్చ్ 10, మార్చ్ 16, మార్చ్ 20, మార్చ్ 27, మార్చ్ 29. ముఖ్యమైన పనులు ఈ రోజుల్లో మొదలుపెట్టుకుంటే మీరు సక్సెస్ని చూస్తారు. ఇక కలిసి రాని తేదీలు ఏంటంటే మార్చ్ 1, మార్చ్ 9, మార్చ్ 14, మార్చ్ 18, మార్చ్ 21, మార్చ్ 26, మార్చ్ 30. ఈ తేదీలో ఇంపార్టెంట్ అయిన పనులు ఈ తేదీ మొదలు పెట్టకపోవటమే మంచిది. ఇక కన్యా రాశి వాళ్ళకి ఉద్యోగంలో మీకు చివరి 15 రోజుల్లో నిందలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాను కదా. ఆ నిందల నుంచి పోగొట్టుకోవడానికి మీరు కొన్ని పరిహారాలు అయితే పాటించాలి. అవి ఏంటంటే మీరు ఆదివారం పూట గణేశుని టెంపుల్కి వెళ్ళండి. నిత్యం కన్యా రాశి వాళ్ళు విఘ్నేశ్వరుని స్తోత్రము, సంకటనాశన గణేశ స్తోత్రం అనేది నిత్యం విన్నా పఠించిన మీకు మార్చి నెల అనేది ఇంకా బాగా అనుకూలంగా ఉంటుంది. ఎవరి వల్ల ఇబ్బందులు లేకుండా మార్చి నెల సాఫీగా సాగిపోతుంది. ఇక ఈ మార్చి నెలలో కన్యా రాశి వాళ్ళకి అంతా బాగుండాలని చెప్పి నా తరపున దేవుడు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.